ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సాగుకు యోగ్యం కాకున్నా రైతు బంధు రూపంలో కోట్ల రూపాయలు తీసుకున్న భూముల భాగోతం బయటపడుతోంది. సర్వేలో దాదాపు 12,000 ఎకరాల భూములు సాగుకు యోగ్యంగా లేనట్లు అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, గ్రానైట్ క్వారీలు, ఇటుక బట్టీలు, ఫామ్ హౌస్లకు ఇంతకాలం రైతు బంధు తీసుకుంటున్నట్లు తేలింది. దీనిపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. సాగు యోగ్యం కాని భూములకు పెద్ద ఎత్తున రైతు బంధు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూముల సర్వే చేపట్టింది. ఏ భూములలో వ్యవసాయం చేస్తున్నారు, ఏ భూములు వ్యవసాయం యోగ్యం కాకుండా ఉన్నాయనే విషయంలో సర్వే చేసినప్పుడు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే దాదాపు 5,608 ఎకరాల భూమి వ్యవసాయం చేయకుండానే, వ్యవసాయ యోగ్యానికి అనుకూలంగా లేకుండానే రైతు బంధు తీసుకున్నట్టుగా కూడా తేలింది. అట్లాంటి భూములన్నింటినీ కూడా వాటిని రైతు బంధు జాబితా నుంచి తొలగిస్తూ ఉన్నారు అధికారులు. అయితే రైతు బంధు ప్లేస్లో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు రైతు భరోసా పేరుతో ఎకరానికి 12,000 ఇవ్వాలని నిర్ణయించింది. ఆ మేరకు సర్వే జరుగుతోంది. ఈ సర్వేలో ఏవైతే వ్యవసాయం చేయకుండానే రైతు బంధు తీసుకున్నట్టు తేలిందో అట్లాంటి భూములన్నింటినీ తొలగిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. ఈ కొత్తపల్లి మండల కేంద్రంలో 91, 92 సర్వే నెంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 శాంపిల్ కోసం తీసుకుంటే, కేస్ స్టడీ తీసుకుంటే ఈ 2 చుట్టుపక్కల అన్ని పొలాలు ఉన్నాయి. ఈ పొలాలను ఆనుకొని ఒక ఫామ్ హౌస్ కానీ, అక్కడ కొన్ని స్ట్రక్చర్స్ కానీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి 91, 92 సర్వే నెంబర్లో ఉన్నాయి. వీటిని ఇటీవల సర్వే చేసినప్పుడు దీంట్లో పంటలేవి పండించడం లేదు కాబట్టి ఇవి రైతు బంధుకు అర్హత కాదు అని చెప్పి వాటిని జాబితా నుంచి తొలగించారు. ఓవరాల్గా తీసుకుంటే మనకు కరీంనగర్ జిల్లాలో మనం ముందే చెప్పుకున్నట్టుగా 5,608 ఎకరాలలో తీసుకుంటే అందులో 2,000 పైచిలకు ఎకరాలు కేవలం కరీంనగర్ రూరల్ అండ్ కొత్తపల్లి మండలాల్లోనే 2,000 పైచిలకు ఎకరాలలో పంటలు వేయకుండానే రైతు బంధు తీసుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఓవరాల్గా 5,000 2,000 ఎకరాలు కేవలం ఈ 2 మండలాలలోనే తీసుకున్నారు. మనం మొత్తం 16 మండలాలు ఉంటే అందులో 2 మండలాల్లోనే 2,000 ఎకరాలు తేలిందంటే ఎందుకు ఈ పట్టణాలలో ఇంత పెద్దనే తేలిందనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే పట్టణ శివార్లు పెద్ద ఎత్తున కూడా పొలాలు, అంతకుముందు పంటలు పండించే భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతూ ఉన్నాయి. ఫామ్ హౌస్లు కట్టుకుంటూ ఉన్నారు. అనేక ఫంక్షన్ హాల్స్ వెలుస్తూ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా ఇంతకాలం పంటలు పండిస్తున్నట్టుగానే చూపెడుతూ, ఎందుకంటే నాలా కన్వర్షన్ అయిన తర్వాతనే ఏదైనా నిర్మాణం చేపట్టచ్చు నిజానికి. కానీ నాలా తీసుకున్నా కూడా రైతు బంధు తీసుకుంటూనే ఒకవైపు వ్యాపార అవసరాల కోసం, కమర్షియల్ అవసరాల కోసం వాటిని వాడుకుంటున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి మండలంలో ఎక్కువగా ఇటు బావుపేట కావచ్చు, తర్వాత బద్దిపల్లి కావచ్చు, మల్కాపూర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గ్రానైట్ క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. అవి కూడా ఇంతకాలం పంటలు పండించే భూములుగా చూపెట్టి రైతు బంధు తీసుకున్నారు. ప్రభుత్వం కూడా ఎట్లాంటి ఎంక్వైరీ లేకుండానే వాటికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. ఇక అటు పెద్దపల్లి జిల్లాలో కావచ్చు, జగిత్యాల జిల్లాలో కూడా కలుపుకుంటే మరొక 5,000 పైచిలకు ఎకరాలు కూడా ఇట్లాంటి అర్హత లేకుండా రైతు బంధు తీసుకుంటున్నట్టుగా మనకు తేలింది. ఓవరాల్గా 10,000 పైచిలకు ఎకరాలు అంటే ఒక్కొక్క ఏడాదికి ఎకరాకు 10,000 చొప్పున గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది. కాబట్టి ఏడాదికి 10 కోట్ల చొప్పున గత కొన్నేళ్లుగా వాళ్ళకు రైతు బంధు వస్తూ ఉంది. ఇట్లా పెద్ద ఎత్తున ప్రజాధనము అనర్హులకు అందిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు సీరియస్గా వాటిని ఎంక్వైరీ చేస్తుంది. గుట్టలకు, చెట్లకు, పుట్టలకు కూడా రైతు బంధు ఇస్తున్నారని గతంలో రైతుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎవరైతే పంటలు సాగు చేస్తారో, ఎవరైతే పంట భూములుగా ఉంటాయో వాటికి మాత్రమే రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ ఇవ్వాలని ఇప్పటికీ రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్రికల్చర్ అధికారుల నేతృత్వంలో సర్వే జరిగింది. ఒక్కొక్క అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, వ్యవసాయ విస్తరణ అధికారుల నేతృత్వంలో ఈ సర్వే జరిగింది. మనకు కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే 72 ఇట్లాంటి రైతు క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కొక్క క్లస్టర్ ఆధ్వర్యంలో కూడా సమగ్ర విచారణ జరిగింది. ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళు విచారణ చేశారు. నిజంగా ఇది పంట పండించే భూమే కాదా అనేది కూడా వాళ్ళు నిర్ధారించి, ఇది గతంలో ఎప్పుడు ఇక్కడ పంటలు పండించలేదు అనేది తేలిన తర్వాత వాటిని జాబితా నుంచి తొలగించారు. అదేవిధంగా అక్కడ నిర్దిష్టమైన కన్స్ట్రక్షన్స్ ఉంటే, ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఫామ్ హౌస్ కానీ, తర్వాత రైస్ మిల్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, తర్వాత గ్రానైట్ క్రషర్ పరిశ్రమలు కానీ, ఇటుక బట్టీలు కానీ, ఇట్లాంటి ఏవి ఉన్నా కూడా వాటిని జాబితా నుంచి తొలగించారు. ఓవరాల్గా ఈ నేను చెప్పిన 3 జిల్లాల పరిధిలో సిరిసిల్ల జిల్లాలో కూడా దాదాపు ఇంకొక 2,000 పైచిలకు ఎకరాలు ఉండి ఉంటుందని అంచనా. ఓవరాల్గా 12,000 నుంచి 13,000 ఎకరాల భూములు చాలా కాలంగా పంటలు పండించకుండానే రైతు బంధు పేరిట లబ్ధి పొందారు. అవన్నీ రికవరీ చేసే మాట ఎట్లా ఉన్నా నెక్స్ట్ రాబోయే రైతు భరోసాలో ఈ జాబితా నుంచి ఇవన్నీ కూడా కట్ చేయబోతున్నారు. ఇది ఇప్పటివరకు తేలిన లెక్కలు దాదాపు 10-12,000 ఎకరాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.